అచనం గరలం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. మహాశివరాత్రి సందర్భంగా Telugu1.com ప్రేక్షకులందరికీ పరమేశ్వర ఆశీర్వానుగ్రహాలు ఉండాలి అని ప్రార్థిస్తూ మహాశివరాత్రి ప్రాశస్యాన్ని గురించి 2 మాటలు అనుకుందాం. అశనం గరలం. శంకరుడి యొక్క కంఠాన్ని చూస్తే ఏం తీసుకున్నాడని ఆలోచిస్తే విషాన్ని తాగి కూర్చున్నాడు ఆయన. సహజంగా ఎవరింటికైనా వెళ్ళినట్టయితే చక్కని భోజనాన్ని చెయ్యి, ఫల ఆహారాన్ని తీసుకో అని అంటారే. శివయ్య నీ దగ్గరికి వస్తే ఏం పెడతావు? అశనం గరలం, నేను విషాన్ని తాగాను, నీ కూడా కాస్త ఇమ్మంటే ఇస్తాను అంటావు. బాబో మాకొద్దు. ఫణీకలాపహ, పోనీ ఆహారాన్ని పెట్టినటువంటి సందర్భంలో ఏదో ఒక వస్తువునిచ్చి నాయనాయి తీసుకో అని చెప్పి బహుమతిగా ఏదైనా ఇస్తారు. పోనీ అలాంటి బహుమతిగా ఏమి ఇస్తావో అని ఆలోచిస్తే ఫణీకలాపహ, నీ ఒంటి నిండా పావుల్ని అలా దిగేసుకుని ఉంటావు కాబట్టి తీసుకోయా ఒక పావుని అని ఇస్తానంటావు అనుకో, అబ్బో మేము భరించలేము. వసనం చర్మచ్చ, ఇంటికి వచ్చినటువంటి చుట్టానికి అన్నం పెట్టేటటువంటి సమయం మనకు లేనప్పుడు, బహుమతిని ఇచ్చేటటువంటి వీలు కూడా దొరకనప్పుడు ఇంట్లో ఎవరో మనకి పెట్టినటువంటి ఒక వస్త్రాన్ని అయినా ఇచ్చి నమస్కరిస్తాం, అయా ఏవి అనుకోవద్దని ప్రార్థిస్తాం. అలా నీ ఇంటికి వచ్చిన మాకు ఏ వస్త్రాన్ని ఇస్తావు అని ఆలోచిస్తే వసనం చర్మ చ, నువ్వు కట్టుకునేది ఏనుగు చర్మం, పులి చర్మం, అది మార్చి ఇది మార్చి 2 కట్టుకుంటూ ఉంటాయి కాబట్టి ఇదిగో ఏనుగు చర్మాన్ని ఇస్తానన్నావు అనుకో, ఎలా కట్టుకుంటాం మేము? కానీ కాదు కదా. వాహనం మోక్ష, భోజనాన్ని పెట్టే అవకాశం లేకపోతే, బహుమతిని ఇవ్వడం సాధ్యం కాకపోతే, వస్త్రాలను ఇవ్వడం అనే పని కుదరనప్పుడు కనీసం ఊరు చివరిదాకానైనా సాగనంపుతాం మనకున్నటువంటి వాహనం మీద. పోనీ నీ వాహనం ఏమిటి, నువ్వు ఎలా సాగనంపుతావని ఆలోచించి నీ ఇంటికి వచ్చినప్పుడు మమ్మల్ని అడిగితే, మేం కానీ మిమ్మల్ని కోరితే వాహనం మహా ఉక్ష, బాగా నిదానంగా నడిచేటటువంటి ఎద్దు నీ వాహనం, దాని మీద కూర్చోమంటే అంతకంటే నడిచి మేము తొందరగా వెళ్ళిపోతాం కదయ్యా. ఆదిశంకరాచార్యుల వారు ఆట పట్టించారు ఈ శ్లోకంలో శంకరుణ్ణి అని ఒక మాట అన్నారు. మమ దాస్యసి కిమస్తి శంభో, అసలు నాకంటూ నువ్వేమిస్తావు? అంతేకాదు ఇవ్వడానికంటూ ఏముంది అని వేళాకోళం చేసి తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, ఏమీ వద్దు స్వామి, నీ పాదపద్మాలని నిరంతరం ఆరాధించేటటువంటి భక్తిని ఇవ్వయ్యా చాలు అన్నారు. ప్రాచీనులు మహాద్భుతమైనటువంటి ఆ నిష్ఠాపరులు కాబట్టి అంతటి శివస్వరూపాన్ని చిన్న శ్లోకంలో ఇమిడిచి చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు. ఏమిటి దీని అంతరర్థం? అశనం గరలం, ఆయన కంఠానికి ఉన్నటువంటి విషాన్ని చూస్తూ మనం ఓ మాట అనుకోవాలి. దేవతలు రాక్షసులు ఆ పాల సముద్రాన్ని చిలికేటటువంటి సందర్భంలో ఏమొచ్చినా ఆ వస్తువుని అందరూ తీసుకువెళ్ళారు, ఆనందంగా అనుభవించారు తప్ప భయంకరమైన పొగని చిమ్ముతూ వేడిగా కనిపించేటటువంటి హాలహలమనే పేరు కలిగిన విషం వచ్చేసరికి దేవతలందరూ పారిపోయారు విష్ణువుతో సహా. ఆ సందర్భంలో ఆ విషాన్ని నేను స్వీకరిస్తాను అని స్వయంగా విషాన్ని స్వీకరించాడు శంకరుడు. ఆ కంఠంలోకి వెళ్ళినటువంటి ఆ విషాన్ని అలా మింగుడు పడకుండా ఆపింది పార్వతి. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కానీ అవేళ ఆ విషాన్ని స్వీకరించడం అనే కార్యక్రమంలో భాగస్వాములు అయి ఉండకపోతే మనమంటూ ఉండేవాళ్ళం కాదు. ఆ విష అగ్ని సర్వలోకాలని హరించి వేసేది. కాబట్టి ఓ శివయ్య, నీ మెడ కంఠం అలా ఉన్నదే, అది నీలిరంగుగా అయిపోవడానికి కారణం
మమ్మల్ని అందరినీ బతికించాలని నీ అభిప్రాయం. నువ్వే ఆ విషయాన్ని స్వీకరించి ఉండకపోతే లోకాలన్నీ ఆ విష అగ్ని కారణంగా దగ్ధమై ఉంటే ఈవేళ ఈ శ్లోకాన్ని చెప్పడానికి కూడా నేను మిగిలి ఉండేవాడిని కాను అని ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు. పణీకలాపహ, పావుల్ని వేసుకుని తిరుగుతావా శివయ్య అని పైకి వేళాకోళం చేస్తే లోపల అర్థం చూడండి ఎంత గొప్పగా ఉందో. లోకంలో ఎక్కడ ఏ చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా అందరూ చిరునవ్వుతో ఒకళ్ళకోళ్ళు పలకరించుకుంటూనే ఉంటారు కానీ లోపల చిన్న పాములు, పెద్ద పాములు, బురద పాములు, తాచుపాములు అన్నీ ఉంటాయి. అటువంటి వాటితో సహా జీవనం కలిసి జీవించేటటువంటి విధానాన్ని తెలుసుకొని శంకరుడు మమ్మల్ని స్వయంగా తెలియచెప్తున్నావు, మాకు ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్తున్నావు అంటే నీ నుంచి నేర్చుకోవాల్సింది మాకు ఎంత ఉందో తెలిసిన. వ్యక్తిలో కూడా ఈ విధమైనటువంటి సర్పలక్షణం ఉంటుందనే యథార్థాన్ని మేము గమనించగలుగుతున్నాం నీ కారణంగా. పైకి చిరునవ్వునే నవ్వుతున్నప్పటికీ పాము ఏ విధంగా రహస్యంగా కాటేస్తుందో, కాటు వేసిన వేళ వాడు విషం ఎక్కి విపరీతంగా బాధపడుతూ ఉండేటటువంటి వేళ పాము ఎలా చూసి మౌనంగా ఉంటుందో అలా వ్యక్తి కూడా ఒకడికి అపకారాన్ని చేశాక అపకారం చేయబడ్డ వ్యక్తి విలవిలలాడిపోతుంటే బాధతో అలా మౌనంగా ఏం తెలియని వాడిలా వ్యక్తి చూస్తుంటాడు. కాబట్టి పాముకి మనిషికి ఇంత సంబంధం ఉంటుందనే యథార్థాన్ని తెలియచేస్తూ పాములతో కలిసి ఎలా ఉండాలో ఆ విధానాన్ని నేర్చుకొని చెప్తున్నటువంటి నీ నుండి ఎంత నేర్చుకోవాల్సి ఉంది మేము. వసనం చర్మచ్చ, పగటిపూట గజ చర్మాన్ని కడతావు, రాత్రిపూట వ్యాఘ్ర చర్మ పులి చర్మాన్ని కడతావు. నువ్వు ఎంత గొప్పవాడివి. పైకిది వేళాకోళం మాటగా కనిపించిన లో మహాద్భుతమైన విశేషం. లోకంలో ఏ పట్టుబట్టలు ఉన్నాయో అవన్నీ మీరు తీసుకోండిరా, ఎవ్వరికీ అక్కర్లేనిటువంటి వాటిని నేను ధరిస్తాను అని అంటున్నావే, నీలాంటి ఉత్తముడైనటువంటి తండ్రి లోకంలో ఎవరైనా ఉంటారా? ఉదాహరణకి ఇంటికి నాన్న ఏదైనా ఒక అరటిపళ్ళు కానీ మరోటి కానీ తినడానికి తెచ్చినట్టయితే ఆ అరటిపళ్ళకి కొద్ది డాగుతనం ఉన్నా, కొద్దిగా ఎక్కడైనా కొద్ది కుళ్ళి ఉన్నా, మరేదైనా ఉన్నా పిల్లలకి అట్లాంటి వాటిని పెట్టాడు. మంచి పళ్ళని పిల్లవానికి ఇచ్చి ఆ కుళ్ళినవి, డాగిపోయినవి, కొద్దిగా సరిలేనటువంటివి తాను ఇష్టంగా తింటాడు. అంచేత పట్టుబట్టలు, మెత్తగా ఉండేటటువంటి అమోఘమైన వస్త్రాలు, రంగురంగులతో ఆకర్షణీయంగా ఉండే వస్త్రాలన్నీ మీరు తీసుకోండిరా అని ఎవ్వరికీ అక్కర్లేనటువంటి ఏనుగు చర్మాన్ని, వ్యాఘ్ర అంటే పులి చర్మాన్ని కట్టి మాకు ఎంత నేర్పుతున్నావయ్యా శంకరయ్య. వాహనం మహా ఉక్ష, నిదానంగా ఆ వృషభం అంటే ఎద్దు మీద నడిచే తనాన్ని నువ్వు స్వయంగా ఏర్పాటు చేసుకుని వెడుతున్నావే, మాకేం మాట చెప్తున్నావు? ఏ పని అయినా నిదానంగా ఆలోచించి అడుగులు వేసుకోవాలి తప్ప సహసా విదధీత నక్రియాం, వేగంగా ఏ పనిని చేసినా దానివల్ల అనర్థమే వస్తుందని కొత్త విశేషాన్ని తెలియచెప్తున్న నీకు మేము ఎంత రుణపడి ఉండాలి. పైగా ఉక్ష అంటే ఎద్దుని వాహనంగా చేసుకున్నావంటే ఎంతో విశేషం మాకు గోచరిస్తోంది. మన దగ్గర ఉన్నటువంటి రూపాయి నాణ్యం దగ్గర నుండి 1000 రూపాయల కాగితం వరకు పరిశీలించి చూస్తే 3 సింహాల కింద గుండ్రగా ఉండే అశోక చక్రానికి ఇటుపక్క అటుపక్క పరిశీలించి చూస్తే ఓ పక్కన గుర్రం, ఓ పక్కన ఎద్దు కనిపిస్తుంది. గుర్రం వ్యక్తి యొక్క శక్తికి సంకేతమైతే ఎద్దు ధర్మానికి ప్రతీక. కాబట్టి పెద్దదైన ఎద్దు మీద నువ్వు వెడుతున్నావు అనంటే నిత్యం ధర్మానికి అనుగుణంగానే నేను అడుగులు వేస్తూ కదులుతాను అని చెప్తున్నావే, ఎంత ఉత్తముడివయ్యా. ధర్మబద్ధంగానే అశ్వం అంటే ఇటు పక్క గుర్రం నీ శక్తిని వినియోగించి ధనాన్ని సంపాదించాలి అనే యథార్థాన్ని చెప్తూ ఎంతటి మహావిశేషాన్ని మాకు తెలియచెప్తూ మార్గదర్శకుడిగా అవుతున్నావు. అందుకోసమని నువ్వు మాకేమీ ఇయ్యకు, నీ రూపాన్ని బట్టి ఇంత విశేషాన్ని తెలుసుకోగలిగిన అవకాశాన్ని నువ్వు ఇస్తున్నావు. కాబట్టి
తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. నీ పాదాలని నిరంతరం ఆశ్రయించి భక్తితో పూజించే అవకాశాన్ని ఇయ్యని ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో అత్యద్భుతంగా ఆ శంకరుణ్ణి స్తుతించారు. మరో విశేషం, శంకరుణ్ణి జాగ్రత్తగా శివయ్య నీ పెళ్ళి ఎప్పుడు చేయమంటావు అని అడిగినట్టయితే చాలా చక్కగా అందంగా హాయిగా ఉండేటటువంటి వసంత ఋతువుని మీరు తీసుకోండిరా. దాంట్లో కోయిలన్నీ చక్కటి పాటలు పాడతాయి, పుష్పాలన్నీ వికసించి కనిపిస్తాయి, ఫలాలన్నీ బాగా తినడానికి వీలుగా ఉంటాయి. ఆ వసంత ఋతువుని మీరు తీసుకోండి. ఆకులు రాలుతూ మూడువారే చెట్లు కనిపిస్తూ ప్రకృతి అంతా కూడా ఏ విధమైన ఆకర్షణీయపుతనంగా కనిపించినటువంటిది ఉంటుందో ఆ శిశిర ఋతువులో నాకు పెళ్లి చేయండిరా అంటాడు శంకరుడు. ఓ శంకర, బాగానే ఉంది, శిశిర ఋతువులో కూడా నీకు ఎప్పుడు పెళ్లి చేయమంటావు అని అడిగితే చక్కనైనటువంటి మాసాలన్నీ మీరు తీసుకోండి. విపరీతమైన చలితో పాటు మంచు ఉండేటటువంటి మాఘమాసం నాకు ఇయ్యండిరా అన్నాడు. పోనీ మాఘమాసంలో కూడా ఏ పక్షంలో చేయమంటావు? మంచి వెన్నెనుండేటటువంటి ఆ పూర్ణిమ వరకు మీరు ఉంచేసుకుని పూర్తి చీకటి ఉండి ఎవ్వరూ రావడానికి ఇష్టపడని అదిగో ఆ చీకటి రోజులు నాకు ఇయ్యండిరా, అప్పుడు పెళ్లి చేయండి శంకరుడు అన్నాడు. అదేమిటయ్యా, చీకటి రోజుల్లో పెళ్లి చేయమంటావా? ఆ చీకటి దట్టంగా ఉండేటటువంటి రోజుల్లో కూడా ఎప్పుడు చేయమంటావు? బాగా అమావాస్యకి ముందు వచ్చేటటువంటి చతుర్దశి రోజున ఏ చీకటి దట్టంగా ఉంటుందో ఆ రోజున పెళ్లి చేయి. అయ్యయ్యో, ఆ రోజు అడుగుతున్నావా? అవును, ఆ రోజున కూడా ఏ సమయంలో పెళ్లి చేయమంటావు? మీరందరూ సుఖనిద్ర చేస్తూ అయ్యో ఆ సమయం మాకు అనుకూలం కాదు కాబట్టి మేము రాలేకపోయామని మీరు అనేటటువంటి ఏ తెల్లవారుజాముందో అప్పుడు నాకు పెళ్లి చేయండి. ఆశ్చర్యంగా ఉంది. నీ పెళ్ళికి ఏం తెమ్మంటావు? చందనాన్ని మీరుంచుకోండి, విభూతిని నాకు తండి. సువాసన కలిగిన మల్లెల్ని మొల్లల్ని పుష్పాలని మీరుంచుకోండి, తుమ్మి పువ్వులని వాసన లేని వాటిని నాకు తండి. అమోఘమైన ముత్యాలని స్వయంగా మీరు తీసుకోండి, రుద్రాక్షరాన్ని నాకు అలా తల మీదుగా పోయండి. ఇలా చెప్తాడు శంకరుడు. ఆ శంకరునికి ఆమోదాన్ని చెప్తుంది అమ్మవారు. ఆలోచించుకు చూడాలి. లోకంలో ఎక్కడైనా సరే తండ్రి తల్లి అనేవాళ్ళు పిల్లలకి అన్నిటినీ మంచివైన వాటిని ఇచ్చి వారెవ్వరికీ అక్కర్లేని వాటిని ఇష్టంగా స్వీకరిస్తారు తల్లిదండ్రులు, యథార్థమైన తల్లిదండ్రులు. అందుకే నిజమైన తల్లిదండ్రులు ఎవరు అంటే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిజమైన తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరుడు మాత్రమే. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అయినటువంటి శంకరుడు నాకు ఏ విధమైన ఆడంబరాలు వద్దు అని అంటే ఆయనకి భార్య అయినటువంటి అమ్మవారు నీకు అక్కర్లేకపోతే అక్కర్లేకపోవచ్చు కానీ నాకు కావాలి అనకుండా నీకు ఇష్టం లేనిది నాకు ఇష్టం వద్దు, మన ఇద్దరికీ ఇష్టమైనది ఒక్కటే, అలాంటి ఇష్టమైనటువంటిది పిల్లల ఇష్టమే మన ఇష్టం కాబట్టి వాళ్ళకి అన్నీ మంచివైనటువంటిని ఇచ్చి మనం నిరాడంబరంగా ఉందామని అమ్మ అంగీకరిస్తోంది అంటే తల్లి తండ్రుల యొక్క లక్షణం ఎలా ఉండాలో ఆ శివపార్వతుల అర్ధనారీశ్వర రూపం మనకి తెలియజేస్తుంది. ఒక్క మాట చెప్పి ముగించుకుందాం. తల నుండి కాలి వరకు సమానమైన రూపంతో కనిపిస్తారు అర్ధనారీశ్వర రూపము అంటే. తల ఆలోచనని చేస్తుంది, కాలు ఆచరణకి సంకేతము అని తెలియజేస్తుంది. ఏ ఇంట్లో భార్య భర్త అనేటటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా ఆలోచన నుంచి ఆచరణ వరకు వాళ్ళిద్దరే చేసుకుంటూ ఉంటారో, మూడవ వ్యక్తిని రానియకుండా ఉంటారో ఆ ఇల్లు పార్వతీ పరమేశ్వరుల గృహం, ఏ విధమైన కలతలు లేనటువంటి గృహం. కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు భార్యాభర్తలు కలిసి ఉండాలని, మూడో వ్యక్తిని వారి మధ్యలోనికి రానియకూడదని, వాళ్ళు వాళ్ళ పిల్లల కోసమే జీవించాలని, పిల్లలకి ఇష్టమైన వాటిని ఇచ్చి వాళ్ళకి అవసరం లేనటువంటి వాటిని ఇష్టంగా వారు స్వీకరించాలని తెలియచెప్తారు. అంతటి శివ అంటే పార్వతీ పరమేశ్వరుని శివాలని ఆరాధించేటటువంటి అత్యద్భుతమైనటువంటి రోజు నేడు మహాశివరాత్రి. నమస్కారం.